మెలీనా సీడ్స్ రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఏప్రిల్ 18వ తారీఖు 2026 సంవత్సరం అండి. అన్న ఏ ఊరు అన్న? టెంగడ దాచిపల్లి మండలం టెంగడ గ్రామం పల్నాడు జిల్లా. మీ పేరు? చల్లా శ్రీనివాసరావు పిన్నెల్లి మాసార్ మండలం శ్రీను కన్నం శ్రీను గారి చేలో ఉన్నాం ఇప్పుడు. మెలీనా సీడ్స్ వారి ఖాళీ చూడటానికి వచ్చారు. 164. మీరు ఎట్లా తెలిసింది మీకు ఈ పొలం వెరైటీ గురించి? ఈ కంపెనీ ఇట్లా విత్తనం బాగుంది తీసుకొచ్చారు ఈ చేనికి తెలుసుకొచ్చి చూపించడానికి వస్తే మేము చూడటానికి వచ్చాము. చూడటానికి వచ్చారు కదా. ఎలా ఉందన్న? విత్తనం బాగుందన్న. విత్తనం బాగానే ఉంది. 3 కాయలు తీసి చూసా. ఒక్కొక్క కాయలో 140 విత్తనాలు ఉన్నాయి. 140, 130కి అయితే అసలు ఒక విత్తనం కూడా తగ్గదు. సారా అడిగేసుకున్నా ఏ కాయకైనా 130 తగ్గదు. గింజ శాతం బాగుంది. కాయ కూడా బాగుంది. కాపు అనేది ఎలా ఉందన్న? చిక్కడి కాపే. అసలు మేను కాటాకి విత్తనాలు అయితే ఒక్కొక్క కాయకి వచ్చేసి 130కి అయితే తగ్గవు. లెక్కేసి కూడా చూసిను. కాటాకి వచ్చే విత్తనమే ఇది. వేయాల్సిన విత్తనం వెళ్ళండి. సైజ్ ఎలా ఉందన్న? సైజు కూడా బాగానే ఉందన్న. దశలో రంగు కూడా బాగుంది. కాయ షేయింగ్ బాగా వస్తుంది. మెయిన్ షేయింగ్ బాగా వస్తుంది. కాపు కూడా చిక్కడి కాపు దగ్గర దశలో కూడా 20 క్వింటాలు తగ్గదు. విత్తనం మాత్రం వేయాల్సిన విత్తనమేనన్న. విత్తనం మాత్రం నెంబర్ 1 విత్తనం. ఎన్ని క్వింటాలు కోసారు అన్నారన్న? పచ్చికాయ 300 క్వింటం కోసారంట అన్న. ఎకరం 60 సెంట్లు. ఒకసారి ఒక 6 క్వింటాలు కోసారు. ఇప్పుడు ఒక 20 అయితే అన్న. 20 కాకుండా 18 క్వింటలు అయినా అయితే 18 ఒక 6 వేసుకో. 5 క్వింటలు ఎండుగాయ పచ్చికాయ 300 క్వింటం అన్న. మీరు ఇప్పుడు చూసారు కదా, మీరేమన్నా వేసే ఉద్దేశం ఉంది? వేస్తాం అన్న. వేయాలని అన్న వచ్చింది మేము చూడటానికి. వేయాలనే విత్తనాలు కూడా లెక్కేసుకుంది. కాటా కొత్తగా లేదా అని చూసుకుని కూడా మేము వేయాలని విత్తనం. నెంబర్ 1 విత్తనం అన్న ఇది. అవసరమైతే కోత 2 పండుగ కోసుకునే విత్తనం ఇది. వెరైటీ మాకు అనిపించింది. వాళ్ళు చెప్పడం కాదు, మాకు అనిపించింది. దీని ఊహ మన నాటకాయ టైప్ లో 34 టైప్ లోనే ఉండయి. దగ్గరలో ఉన్నాయి. అదే టైప్. మనకి ఎండుగాయ కూడా మంచి రంగు. ఆ రంగు ఉంది. కాయ ముడతరు అట్లా. మేను ఎంత కాయ కదండి ఇది. ఇది లాస్ట్ దశలో క్లైమాక్స్. అదే నాటిత్రం అయితే 10 రోజులకి తిరిగిపోద్ది చేను వదిలిపెడితే. మా పొలాలు వర్షం పడితే నెల మా పొలాలు. మేము రోజు మనిషి రోజు కొట్టినా మాకు ఎంతవరకు గతి లేదు. ఈయన వారానికి ఒకసారి కొట్టినా అంటుండు. చూడు ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఎంత కుశాలుగా ఉన్నాడు అంటుండు. నాకు సాలు ఎన్ని అయినా నాకు చాలు అంటుండు. ఇప్పుడు కడుపు నిండింది ఆయనకి. 30 క్వింటం. ఇప్పుడు ఆయన అంత కుశాలుగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కడుపు నిండింది మనిషి బాధపట్టాలా. ఎన్నైనా నాకు బాధ లేదు అంటుండు. విసింది మనిషికి. అది ఎవరైనా వేసుకునేటప్పుడు ఒకసారి 2 సార్లు చూసుకునేనే అది మంచిది. విత్తనం ఎంచుకునేటప్పుడు ముందు కంపెనీ దాన్ని ఏందని ఒకసారి 2 సార్లు చూసుకుంటేనే ఎంచుకోవటం అనేది ఫస్టే ఉండాలి, ముందు ఉండాలి. అంతే. ఒకసారి 2 మాట చూసుకోవాలా. చూసుకుని ఆ విత్తనం వేసుకోవాలా. ఎవరు చెప్పిన మాట మా కళ్ళతో మేము చూసినాం. కాయ ఎరగదీసి విత్తనాలు కూడా లెక్కేసుకున్నాం. అనుమానం వచ్చాక కూడా 45, 44 పైన చూసుకుంది. కళ్ళతో మనం ఎట్లా ఆరబెట్టుకున్నా 44, 45 పైన నడుపుతుంది కాట. వాళ్ళు మోయినంగా అడుగు మందం పోసి 6 అడుగు మందం పోసే కాట అయితే 47, 48 వచ్చినాయి అంటుండే ఈ రైతు. 40 పైన నడుస్తుంది కాట ఇది. 48 ఆయన 48 అంటుండే, మేము 45 చేసుకున్నాం.